హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనువన్ తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అండ్ ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. సో ఈరోజైతే దక్షిత్ కిండర్ గార్డెన్లో ఫమిలియన్ టాగ్ అనమాట, అంటే ఫ్యామిలీ డే. అక్కడ బ్రేక్ఫాస్ట్ అది ఉంటుంది అనమాట. సో మార్నింగే 8:30 to 10:30. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇక్కడ స్టార్ట్ చేసిన. అండ్ నేను కూడా దక్షిత్ని జాయిన్ చేసిన తర్వాత ఈరోజే వెళ్ళడం అనమాట. అండ్ ఇదే ఫస్ట్ టైం ఫమిలియన్ ట్యాగ్ అటెండ్ అవ్వడం కూడా. సో ఎగ్జైటెడ్గా ఉన్నాయి అండ్ దక్షిత్ కూడా ఎగ్జైటెడ్గా ఉన్నాడు. అశ్వి అయితే ఇంకా ఉంది, ఎందుకంటే కిండర్ గార్డెన్కి వెళ్ళడం ఇదంతా చాలా సరదాగా ఉంది దానికి. సో యా, ఇప్పుడైతే క్విక్గా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయింది. అయితే కిండర్ గార్డెన్కి వచ్చేసాం అనమాట. వచ్చాక ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్, అన్ని ఫ్రూట్స్, కొంచెం డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ఉంటే ఇంకా అందరం కలిసి మొత్తం వేరే వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అందరం కలిసి అక్కడే కూర్చొని తినేసాం. ఆ తిన్నాక డిఫరెంట్ రూమ్స్ ఉంటాయి వీళ్ళకి. సో 2 floors ఉంటుంది అనమాట. వీళ్ళది కొంచెం పెద్దది కిండర్ గార్డెన్. సో 2 floors ఉంటే ఆ 2 floors కొన్ని యాక్టివిటీస్ అలా పెడుతూ ఉన్నారు. మనకి నచ్చిన చోటుకి వెళ్ళొచ్చు అనమాట. ఫ్రీగా ఎక్కడ కావాలంటే అక్కడ తిరగచ్చు. అన్ని రూమ్స్లో పిల్లలు ఆక్యుపైడ్ అయి ఉన్నారనమాట. పేరెంట్స్ పిల్లలు ఫుల్ సౌండ్స్, రచ్చరచ్చగా ఉంది. అండ్ వీళ్ళకి కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి, లైక్ ఈ పెయింటింగ్, ఇవన్నీ కొంచెం ఇంట్రెస్ట్ అనమాట వీళ్ళకి. సో ముందు వెళ్ళంగానే ఫస్ట్ ఇక్కడే ఆడుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత ఇదిగోండి ఇలా హార్ట్స్ అవి చేశారనమాట. సో అవి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఒక చోటన పెడతారు నీట్గా, గుర్తుగా అనమాట ఫమిలియన్ ట్యాగ్కి. అండ్ ఆ తర్వాత డిఫరెంట్ రూమ్స్లోకి వెళ్ళాము, కొన్ని యాక్టివిటీస్ ఆడారు. అండ్ ఇక్కడ ప్రైవసీ చాలా మ్యాటర్స్ అండి. మనం బేసిక్గానే జర్మనీలో గమ్ముని షూట్ చేయకూడదు, ఎస్పెషల్లీ కిడ్స్లో అండ్ ఇలాంటి కిండర్ గార్డెన్స్లో వేరే వాళ్ళ పిల్లల్ని అసలు షూట్ చేయకూడదు అనమాట. ఈవెన్ మనం జాయిన్ చేసినప్పుడు కూడా మనకు కొన్ని ఫామ్స్ ఇస్తారు. అసలు మన పిల్లల ఫొటోస్ మనం కిండర్ గార్డెన్లో ఎక్కడైనా డిస్ప్లే చేసుకోవడానికి మనకు ఓకేనా కాదా అన్నట్టు కూడా చాలా డీటెయిల్గా ఒక లెటర్ ఇస్తారనమాట మనం జాయిన్ అయినప్పుడే. మనం ఓకే అంటేనే వాళ్ళు ఎక్కడైనా మన పిక్చర్స్ అవి ఆ గ్రూప్లో కానీ కిండర్ గార్డెన్లో కానీ డిస్ప్లే చేస్తారు. అంత ప్రైవసీకి ఇంపార్టెన్స్ ఇస్తారనమాట వీళ్ళు. అందుకే గమ్మున షూట్ చేయకూడదు. నాకేంటంటే మెమరీస్గా ఉంటాయని పిల్లలు ఎక్కడ లేని చోటన వీళ్ళు ఆడుకుంటున్నప్పుడు కొన్ని క్లిప్పింగ్స్ అయితే తీశాను. అండ్ అషి ఇలాంటివి కిచెన్ ఇలాంటివి కనిపిస్తే చాలా తొందరగానే దూకుతుంది. ఇది తనకి బార్కోడ్ స్కాన్ చేయడం ఇదంతా మేము హార్న్బాక్ వెళ్తాం కదా, అక్కడ వాళ్ళన్న ఇది కొట్టుకుంటారనమాట. మేము ఐటెం స్కాన్ చేయడం ఒకసారి చూశారు, అప్పటి నుంచి వాళ్ళే అన్నీ స్కాన్ చేస్తా అని అక్కడ రచ్చ చేస్తారనమాట. సో అదే దానికి అది మిషన్ చూడంగానే అదే గుర్తొచ్చింది. సో ప్రతి దాంట్లో అడుగుతుంది, ఇందులో ఏముంది అని నన్ను అడుగుతుంది. సో బాగానే ఎంగేజ్ అయిపోయింది. అండ్ పిల్లలకి ఇన్ని రకాల యాక్టివిటీస్ టాయ్స్ ఉంటే ఆబ్వియస్లీ ఎంగేజ్ అవుతారు కదా, అందుకే కిండర్ గార్డెన్స్లో బాగా ఆడుకుంటారు. అండ్ మెయిన్ జర్మనీలోకి ఇండియాకి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ 6 కంప్లీట్ అయ్యాక స్కూల్కి వెళ్తారు. బట్ అప్పటి వరకు కిండర్ గార్డెన్స్లో వెళ్ళడం, ఆడుకోవడం, తినడం ఇవే అనమాట కంప్లీట్గా. మెయిన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి అండ్ అందరితో సోషలైజ్ అవ్వడానికి ఇంపార్టెన్స్ ప్రియారిటీ లాగనమాట. కిండర్ గార్డెన్ అంటే మెయిన్ ఫర్ లాంగ్వేజ్. వీళ్ళు స్కూలింగ్కి వెళ్ళాకే రాయిపించడం, ఏబీసీలు అప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు. బట్ మనకి ఇండియాలో 2 years 3 years నుంచే ఏబీసీడీలు మొత్తం ఎక్సెట్రా అన్నీ నేర్పించేస్తారు. ఇక్కడ ఏంటంటే ఫ్రీగా ఉంటారనమాట పిల్లలు. వెళ్ళడం, లాంగ్వేజ్ నేర్చుకోవడం, అందరితో కమ్యూనికేట్ అవ్వడం, తినడం, ఆడుకోవడం మంచిగా వస్తూ ఉంటారు. చిన్న యాక్టివిటీస్ ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. స్పెసిఫిక్గా వాళ్ళు కూర్చోబెట్టి బుక్ పెన్ను రాయించడం అలాంటివి ఏమి ఉండవు. అది స్కూలింగ్కి వెళ్ళాకనే స్టార్ట్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే మనం పిల్లలకి ఏమైనా నేర్పించాలన్నా కూడా భయం, ఎందుకంటే ఇప్పుడు మనం ఏబీసీ అంటాం, ఇక్కడ ఆ బేసే అంటారనమాట. సో ఏదైనా సెంటెన్స్ నేర్పించాలన్నా ఒక పర్టిక్యులర్ వర్డ్ ఇంగ్లీష్లో నేర్పించాలన్నా స్కూల్కి వెళ్ళాక కొంతమంది లేదు ఇది కాదు ఇదే కరెక్ట్ అని ఏమంటారు ఆర్గ్యూ చేస్తారనమాట. అందుకే ఇక్కడ పిల్లలకి ఏమీ నేర్పించలేం. దక్షిత ఏమన్నా అడిగినా నాకు అదే డైలమాలో ఉంటాను, కొన్ని చెప్పాలా కొన్ని చెప్పకూడదా అని. అందుకే వాడంతటి వాడు వాలంటీర్గా వచ్చి ఏదన్నా ఇది ఏంటి అని క్వశ్చన్ చేస్తానని చెప్తాను తప్ప నా అంతటి నేను నేర్పించడం మానేశాను. ఎందుకంటే ఫ్రెండ్స్ నుంచి కొన్ని కేసెస్ వింటున్నాను అనమాట. సో భయం వేసి లెట్స్ నాట్ ఎడ్యుకేట్ దెమ్, వాళ్ళంతటి వాళ్ళు నేర్చుకుంటారు ఆబ్వియస్లీ ఆ జీల్ ఉన్న వాళ్ళు అన్నట్టు వదిలేశాను. చాలామంది డిఫరెన్స్ అడుగుతూ ఉంటారు. సో ఈ వీడియోలో క్లియర్ చేశానని అనుకుంటున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు, బట్ ఇండియాలో ఉన్న వాళ్ళకి ఆ క్వశ్చన్ ఉంటుంది కదా. సో ఇక్కడ అంతా లాంగ్వేజ్ ప్రొనౌన్సియేషన్ కానీ వర్డ్ సెంటెన్స్ ఎక్సెట్రా అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. ఒక కంట్రీకి ఒక్కొక్క ప్యాటర్న్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి కదా, అలానే
సో ఫమీలియన్ తాగే అనమాట ఈరోజు కిండర్ గార్డెన్లో. పొద్దున్నే హరిగా స్టార్ట్ అయ్యి వచ్చాము. 8:30 to 10:30 అనమాట. సో పొద్దున్నే అందరం రెడీ అయ్యి లేవడమే రెడీ అయ్యి కంగారుగా వచ్చేసాం అనమాట. సో 10:30 అయింది. ఇప్పుడే మేము కిండర్ గార్డెన్ నుంచి వచ్చాను. దక్షిత్ని అయితే మళ్ళీ వచ్చి పిక్ చేసుకుంటా అని చెప్పాను. కావాలంటే తీసుకెళ్ళొచ్చు కానీ మళ్ళీ వస్తా అని చెప్పాను. ఆషి ఏమో స్పీల్ ప్లాట్స్కి తీసుకొచ్చింది మళ్ళీ కదా ఆషి. అండ్ ఒక పేరెంటే అలౌడ్ అనమాట. సో మా హస్బెండ్ ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయారు మమ్మల్ని డ్రాప్ చేసి. ఇంక మేము ఇక్కడ కాసేపు ఆడి మళ్ళీ 11కో ఇంటికి వెళ్ళి మళ్ళీ రావాలన్నమాట 1:30 ఇంకా అలాగా. ఎక్కుతా అన్నావు, ఎక్కు. అట్నుంచి ఎక్కాలి, అట్నుంచి ఎక్కాలి. ఈ డోర్ వేసి నడు. ఇంక ఇంటికి వచ్చాక నా పనులు స్టార్ట్ చేసుకున్నాను. ఎందుకంటే కొంచెం టైం తక్కువ ఉంది కదా. అండ్ నిన్న మీరు చూసుంటే మా హస్బెండ్ సూపర్ మార్కెట్ నుంచి ఈ ఆనియన్స్, ఈ గార్లిక్ అవన్నీ తెచ్చారు. నేను ఇంకా అవేమీ ఓపెన్ చేసి చేయలేదన్నమాట. ఇంక అంత టైం లేదు. సో ఈరోజు చేసుకుందాంలే మార్నింగ్ అన్నట్టు ఇంకా ఉల్లిపాయలు ఇవన్నీ ఒలుస్తున్నా అనమాట, వెల్లుల్లిపాయలు ఇవన్నీ. అండ్ మాకు చాలా పెద్ద పాయలు వస్తాయి. అండ్ ఈ బాక్సెస్ అయితే నేను తేము నుంచి తెప్పించుకున్నాను అనమాట. నేను చాలాసార్లు చెప్పాను కదా, ఇంతకుముందు ఈ బాక్సెస్ కాకుండా పొడుగు డబ్బాల్లాగా ఉండేవన్నమాట కొంచెం. సో అవి కొనుక్కోవాలని ఎప్పుడూ ఉండేది. బట్ ఇండియా వెళ్ళిపోతే అవన్నీ మోసుకెళ్ళడం అదంతా కష్టం కదా. ఇట్స్ ఓకేలే అన్నట్టు సమ్హౌ మేనేజ్ చేసేసాను అనమాట. అండ్ మీరు నమ్మరండి, నేను ఇల్లు అని అనుకున్నప్పుడు అంటే ఏది కొనాలన్నా మా హస్బెండ్తో అదే అనేదాన్ని. సొంత ఇల్లు కొనుక్కుంటాను. ఎస్పెషల్లీ కొంచెం ప్రైస్ ఎక్కువ పెద్ద ఐటమ్స్ అనుకున్నప్పుడు సొంత ఇల్లు కొనుక్కుంటానులే, అప్పుడు అన్నీ కొత్తవి వాడతా, అన్నీ కొత్తవి కొనుక్కుంటా అని అదే చెప్పేదాన్ని. ఈవెన్ మా ఫ్రెండ్స్కైనా అదే చెప్తాను నేను. సో ఫైనల్లీ ఇంక ఇల్లు కొనుక్కున్నాను. స్లోగా నాకు కావాల్సినవన్నీ చిన్నగా అఫోర్డ్ చేసుకుంటున్నాను అనమాట. అఫ్కోర్స్ అన్నీ చేంజ్ చేయలేము. నా కిచెన్లోంచి అయితే మొత్తం ఇక్కడ కిచెన్ ఆర్గనైజ్ చేసుకుంటున్నప్పుడే ముందే అనుకున్నాను ప్లాస్టిక్ అంతా తీసేసేయాలని. ప్లాస్టిక్ అంటే మనం స్టోర్ చేసుకునే డబ్బాలు అవి నేను అమెజాన్లో కొంచెం ఎక్కువ ప్రైస్కి తీసుకున్నాను. సో అవేమీ డిస్పోజ్ చేయలేదు. బట్ మనం రెగ్యులర్గా తినేవి, పిల్లలకి పెట్టేవి కానీ, బాక్సెస్ కానీ, లంచ్ బాక్సెస్ కానీ ఇలాంటివన్నీ ప్లాస్టిక్ వేర్ ఉంటాయి కదా, అవి కంప్లీట్గా తీసేసాను అనమాట. ఐక్యాలో కొన్న ప్లేట్స్, గ్లాసెస్, బౌల్స్, స్పూన్స్, ఇంకా కొన్ని లంచ్ బాక్సెస్ ఇలాంటివి చాలా వరకు కాదు, మోస్ట్లీ మొత్తం తీసేసాను అనమాట. ఓన్లీ స్టీల్ లేదంటే సిరామిక్ ఇవే యూస్ చేస్తున్నాను. అది అలా పెట్టుకోవడం స్టార్ట్ చేశాను. సో స్లోగా అన్నీ అవాయిడ్ చేయాలి. అండ్ నాన్ స్టిక్ కూడా చాలా వరకు మొత్తం తీసేసాను. స్టీల్వే అలవాటు పడ్డాను కదా. హాయ్ హలో. సో ఇప్పుడే నా కుకింగ్ కొంచెం క్లీనింగ్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. జస్ట్ ఇప్పుడే ఒక కాఫీ తాగాను. అషి సౌండ్ చేయొద్దు, అమ్మ కొంచెం మాట్లాడుతుంది, ఓకేనా. అండ్ ఇప్పుడు మీ ముందుకి ఒక చిన్న టాపిక్ మాట్లాడదామని వచ్చాను. హాలిడేస్ నుంచి మాట్లాడదాం అనుకుంటున్నాను. నాకు ఈ టాపిక్ మీద ఇన్స్టాగ్రామ్లో కొన్ని మెసేజెస్ వచ్చాయి. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నా క్లియర్ చేస్తే ఎవరైనా చూసే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అన్నట్టు. సో ఆ టాపిక్ ఏంటి అంటే, మేము హౌస్ రెనోవేషన్, హౌస్ లోన్ ఇదంతా మాట్లాడినప్పటి నుంచి నాకు కొంతమంది, అందరూ అని చెప్పను, అషి సౌండ్ చేయొద్దు, ఓకే. సో అందరూ నేను అన్నగానే కొంతమంది మెసేజ్ చేశారండి. మేబీ డౌట్ కొంతమందికి ఉండుండొచ్చు కదా అని నేను క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ టాపిక్ ఏంటి అంటే, మేము ఇల్లు కొనుక్కుంటున్నాం అన్నప్పుడు నాకు ఇనీషియల్గా నేను రిలీజ్ చేశాక ఈ బ్యాంక్ రెనోవేషన్ లోన్ ఈ టాపిక్స్ మాట్లాడినప్పుడు ఒకళ్ళు అయితే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారండి. లైక్ మేము ఇలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నామండి, మీరు ఇండియా నుంచి ఎంత అమౌంట్ తెచ్చుకున్నారు, ఎలా తెచ్చుకున్నారు. సో ఈ రకంగా ఒక టాపిక్ డిస్కషన్ జరిగిందనమాట. అండ్ అదే నాకు మేము రెనోవేషన్ చేసిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నప్పుడు కూడా ఒక 2-3 అడిగారు అనమాట ఇన్స్టాగ్రామ్లో. అప్పటి నుంచి అనుకుంటున్నాను ఈ టాపిక్ మీద మాట్లాడాలి అని. అండ్ ఫస్ట్లీ ఈ టాపిక్ నేను ఎందుకు నా వీడియోస్లో కవర్ చేయలేదు అంటే, మేమైతే ఇండియా నుంచి ₹1 కూడా ఏం తెచ్చుకోలేదండి. కంప్లీట్గా ఇక్కడ మా మనీతో లోన్స్ తీసుకొని అలా చేసుకున్నాము. బట్ ఇండియా నుంచి తెచ్చుకోవచ్చు అన్న దాని మీద మేము లైక్ కొన్ని విన్నామన్నమాట. సో దాని గురించి చెప్తాను. అంటే
ఇండియన్ అమౌంట్ ఇక్కడికి తెచ్చుకోవడం ఎంతవరకు అనేది మాకు ఐడియా లేదు. అంటే ఫ్రెండ్స్ ఎవరు కూడా ఇండియా నుంచి తెచ్చుకొని మాకు తెలిసిన సర్కిల్లో అలా లేరు. సో అది అండ్ ఇప్పుడు నాకు ఒక 1.5 అవర్ టైం ఉందనమాట. బట్ పనులైతే బాగానే ఉన్నాయి కానీ కొంచెం ఏమంటారు నిద్రమత్తుగా అలా ఉందనమాట. పొద్దున్న రాత్రి లేట్ అయిపోయింది. ఏదో సిరీస్ స్టార్ట్ చేసాము నిన్న, అందుకే ఈ ఆనియన్స్ అవి సర్దడం కూడా అవ్వలేదన్నమాట. ఏదో సిరీస్ స్టార్ట్ చేస్తూ కూర్చున్నాం, అలాగే నైట్ 12 అయిపోయింది. ఇంకా పొద్దున్నే 8:30కి వెళ్ళాలి కదా, లేచి హడావుడిగా స్నానాలు రెడీ అవ్వడం ఇంకా అలా లేట్ అయిపోయింది అనమాట. కొంచెం మత్తుగా ఉంది నాకు. సో కాసేపు రిలాక్స్ అవుతాను. వచ్చిన కానీ ఇంక ఇలా కూర్చోలేదు. ఒక 1 అవర్ అలా కూర్చొని ఇంకా మేమిద్దరం లంచ్ చేసేసి వెళ్ళి దక్షిణని పిక్ చేసుకొని వచ్చాక ఇంకప్పుడు నా పనులు చేసుకుంటాను. నిన్న ఫుల్ వర్షం పడింది. మా మట్టి అంతా కలుద్దాం అనేలోపు 2 మట్లు ఫుల్ తడిచిపోయినాయి అనమాట. సో ఈ 2 డేస్ ఏమైనా ఎండ వస్తే ఇంకా ఆరబెట్టి ఇంకా గార్డెనింగ్ పనులకి స్టార్ట్ చేయాలి. సో యా బ్లాగ్ అయితే ఏదో పార్సల్ వచ్చింది మనకి. హలో, ఏం పార్సల్ వచ్చింది మనకి? అచ్చి రోజుకో పార్సల్ వస్తుంది మనకి. రోజుకో పార్సల్ వస్తుంది మనకి. ఏంటిది? అమ్మో చాలా బిగ్ ఉంది. వచ్చి లోపలికి వచ్చి చూద్దాం. నేను కట్ చేస్తాను. ఏం పార్సల్ కూడా తెలీదు ఏమొచ్చిందో. అంబ్రిల్లా ఉందా? అది ఉంటే అంబ్రిల్లానా? ఇది అంబ్రిల్లా కాదు, ఏంటో ఓపెన్ చేద్దాం. బరువు ఉంది మరేంటో. ఏంటివి?
చైర్సే అషమా, బార్ కౌంటర్ చైర్స్. ఓపెన్ చేద్దామా? నాన్న వచ్చాక ఓపెన్ చేద్దామా? ఇప్పుడే ఓపెన్ చేద్దామా? ఇప్పుడు పీకద్దు, ఉండు కొంచెం స్లోగా, క్వాలిటీ చూడండి ఎలా ఉందో. సో ఇవి బార్ కౌంటర్ చైర్స్ అనమాట. ఆర్డర్ పెట్టాను, నాకు అసలు గుర్తులేదు, 2-3 డేస్ అయింది. కానీ అషి సిజర్ ఇవి ఒకసారి. ఇవి కొంచెం వుడ్ బ్లాక్ మిక్సింగ్లో తీసుకున్నాం అనమాట, ఎందుకంటే మా బార్ కౌంటర్ కొంచెం డార్క్ గ్రే షేడ్లో ఉంది. సో వుడ్ థీమ్కి వెళ్దామని ఇంకా అలా ప్లాన్ చేసుకున్నాం. చైర్స్ అమ్మా ఇవి, రాటన్ స్టైల్లో పెట్టాను అనమాట చైర్స్. ఇది బ్యాగ్ది అనుకుంటా ఇవి రెండు. ఓపెన్ చేయొద్దు సరిగ్గా, ముందు ఇవన్నీ చూడండి ఎలా వచ్చినాయో చూసి అప్పుడు. ఉండమ్మా నేను తీస్తాను, ఇది ఒకటి ఓపెన్ చేస్తే చాలు. చిన్నవాళ్ళు చైర్ కాదు ఇది, బిగ్ వాళ్ళు చైరే. ఇలా వస్తాయి వెనకాల. 2 ఉన్నాయి. అవును 2 ఉన్నాయి, దక్షిత్కి ఒకటి నీకు ఒకటి. ఓకే యా, నాన్న వచ్చాక ఫిక్స్ చేస్తారు ఇవి. ఓకే సో బార్ కౌంటర్ అంతా ఫిట్ చేశాక మీకు అప్పుడు ఫైనల్గా చూపిస్తే ఎలా ఉన్నాయో. అవద్దు ఓపెన్ చేయదు, నాన్న వచ్చాయి చేస్తారు. మా హస్బెండ్ తెచ్చిన ప్లాంట్స్లో ఒకటి ఇక్కడ పెట్టాను అనమాట, బాగుంటుంది అనిపించింది నాకు. సో ఈ కార్నర్లో ఒకటి పెట్టాను, ఎక్కడ పెట్టాలో తెలియలేదు. సో ఈ కార్నర్లో ఒకటి పెట్టా, అండ్ పైన అక్కడ ఒకటి పెట్టాను అనమాట. సో మేము ఇంకా మెట్లు చేయాలి, దడుచుకోవద్దు. సో ఈ కార్నర్లో ఒకటి పెట్టాను. అక్కడికి పెద్ద ప్లాంట్ ఏదో ఒకటి అనుకున్నాను, ఆర్టిఫిషియల్ తీసుకుందామని. అనుకోకుండా మా హస్బెండ్ తెచ్చేటప్పటికి ఇంక ఇక్కడ బాగుంటుంది అనిపించింది. అండ్ నాకు ఈ మిర్రర్స్ అటు ఒక లైన్ ఇటు ఒక లైన్ ఎక్స్టెండ్ అయితే బాగుంటుంది అని అనిపిస్తుంది, పైన కాదు సైడ్స్. సో మీ ఒపీనియన్ ఏంటో నాకు చెప్పండి. నేనైతే ఇటు సైడ్ ఇంకొక లైన్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది కొంచెం నేరో అయిందేమో అనిపించింది. మా హస్బెండ్ అన్నారు అప్పటికి వైడ్గా వేద్దామని, నేను టూ మచ్ అయిపోతుందేమో అని షార్ట్గా వేసాను. సో ప్లానింగ్ టు ఎక్స్టెండ్ అనమాట, అటొకటి ఇటొకటి, సో దట్ వైడ్గా అన్నీ కనిపిస్తాయి అన్నట్టు. సో యా, ఈ ప్లాంట్ అయితే ఇక్కడికి వచ్చింది. ఇంతకీ ఇది ఏ ప్లాంట్ అని నిన్న మా హస్బెండ్ తెచ్చాక రీసెర్చ్ చేశాను అనమాట. కొత్త మొక్కలు అంటే భయం నాకు. వెళ్దాం, లైక్ ఎలా పెంచాలి, ఎలా ఉంటాయి, బతుకుతాయా లేదా అన్న డౌట్ అనమాట. ఇది చైనీస్ ఫిగ్ అంట. సో మెయింటెనెన్స్ కొంచెం ఈజీ అన్నారు, అండ్ ఎండపొడి కూడా కొంచెం బాగానే వస్తుంది అనమాట. 2 డైరెక్ట్స్ అని ఉండద్దు అని అన్నారు. అండ్ ప్లాంట్ లీవ్స్ అయితే భలే ఉన్నాయి అసలు, లైక్ డార్క్ గ్రీన్ కలర్లో. సో ఇది టాల్గా పెరుగుతుందంట, ప్రాపగేట్ అవుతుందో లేదో నాకు తెలీదు, కట్ చేసి పెడితే. నిన్న రీసెర్చ్ చేసినంత వరకు చాలా టాల్ గ్రో అవుతుంది. లీవ్స్ అవి ఫాల్ అవుతున్నట్టయితే కనుక వాటర్ ఎక్కువ అవుతున్నట్టు. సో అలా కొన్ని రీజన్స్ చెప్పింది. సో ఈ మధ్య ప్లాంట్స్ కోసం ChatGPTని ఎక్కువ వాడుతున్నాను అనమాట. లైక్ ఎలా ఏంటి కొత్తవి ఏమైనా తీసుకోవాలంటే ఫస్ట్ అయితే భయం వేస్తుంది నాకు. ఇదైతే చాలా బాగుంది అసలు. తను ఈ ఆకులు అవి నచ్చి తీసుకున్నారంట. అంటే నేను టాల్ ప్లాంట్స్ గురించి చాలా డేస్ నుంచి చూస్తున్నాను. సో ఇది ఆకులు బాగున్నాయి అండ్ డిఫరెంట్గా ఉంది, మనం ఎప్పుడు ట్రై చేయలేదనిపించి ఈ టాల్ ప్లాంట్స్ తీసుకొచ్చారనమాట. బాగున్నాయి, లెంత్ వైజ్ అయితే బాగుంది చాలా. సో ఇక్కడ ఒకటి కింద ఒకటి సెట్ చేశాను. మెట్లు అయితే ఇంకా వర్క్ ఉంది, చెయ్యాలి ఈ వీకెండ్ అలా. సో ఇది ఏమైంది అషి, వాళ్ళు ఏమంటున్నారు? దక్షిత్ సిస్టర్ అషి అని అన్నారా? నేనేమన్నాను మరి? నువ్వు రషిత అయినా, నువ్వు దక్షిత్ సిస్టర్ రషిత అనకూడదా? దక్షిత్ ఫ్రెండ్స్ ఎవరో రోడ్డు పైన దక్షిత్ అని అరుస్తున్నారంట. నా పేరు దక్షిత్ కాదు, నేను నూరు రషిత అంటుంది. ఇట్స్ ఓకేలే అషమ్మ, దక్షిత్ సిస్టర్ అని అంటారు నిన్ను. ఇది చూడు, ఇట్స్ ఓకేలే, ఓకేనా? దక్షిత్ సిస్టర్ అని అంటారు, ఓకేనా? యా. అయ్యో అయ్యో నైట్ అనమాట. డిన్నర్ అయ్యాక కాసేపు సాంగ్ సెషన్ జరుగుతుంది. తిన్నది అరిగే వరకు గెంతులేస్తారు అనమాట.
అండ్ ఇవన్నీ చాలా మిస్ అవుతున్నామండి. నా పాత వీడియోస్ అంటే మేము ఇల్లు తీసుకోకముందు కంప్లీట్‌గా మా ఫ్యామిలీతో మేము టైమ్ స్పెండ్ చేయడం ఎప్పుడు ఇదే ఉండేది. వేరే ధ్యాస ఏమి ఉండేది కాదు. ఎళ్తే బయటికెళ్ళడం లేకపోతే ఇంట్లో ఉండడం. ఇద్దరు పాటలకి డాన్స్‌లేస్తూ చాలా బాగా ఆడుకొని ఆ వీడియోస్ ఎన్నుండేవో ఇప్పుడంతా వేరే వేరే వీడియోస్ అయిపోయాయన్నమాట. ఇవి ఏమీ లేకుండా. సో, మళ్ళీ ఆ డేస్ అన్నీ గుర్తొచ్చాయండి. ఇద్దరం పాత వీడియోస్ అన్నీ పిల్లలవి చిన్నప్పటి నుంచి చూసుకుంటూ నైట్‌లు ఈ మధ్య ఇవి ఒక పని చేస్తున్నాం అనమాట. ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ వాటికే ఎళ్ళిపోతుంది. చూసుకొని ఆ పాత డేస్ ఎలా ఉండేవి, పిల్లలు ఎలా ఉన్నారు అవన్నీ మురిసిపోతూ ఉన్నాం. అండ్ ఆ తర్వాత ఇంకా వాళ్ళకి నిద్ర రావట్లేదనమాట. ఆషి ఈవినింగ్ పడుకుంది. అలా తెలియకుండా పడుకుని పోయింది. మార్నింగే లేవడం వల్ల. సో, ఇక్కడ చైర్స్ అవి ఫిక్స్ చేస్తున్నారనమాట. సో, ఆ హడావిడిలో ఉన్నారు. రాంగానే స్టార్ట్ చేశారు. అండ్ బార్ కౌంటర్ అప్డేట్ అంతా నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై. టేక్ కేర్.